గగన్ కోపంగా వచ్చి భూమి తమ్ముడు శివ అని తెలుసుకున్న తర్వాత శివను మెడలు పట్టుకొని బయటికి గెంటేసి చాలా కొడుతూ ఉంటాడు. ఇక అలా కొడుతున్న శివను వెంటనే అడ్డుకుంటుంది శారద. పిచ్చిగాని పట్టిందారా, ఎందుకురా శివను కొడుతున్నా అడుగుతుంది శారద. అసలు వీళ్ళు ఎంత నమ్మించి మోసం చేస్తున్నారో తెలుసా అమ్మ అంటుండగా, నాకు తెలుసురా, ముందు నువ్వురా అని చెప్పేసి శారద గగన్ని లోపలికి తీసుకెళ్తుంది. ఏంటమ్మా, ఎందుకు నన్ను తీసుకొచ్చావు పక్కకి? వాణ్ణి ఎలాగైనా సరే, వీళ్ళిద్దరూ అక్క తమ్ముడు కలిసి మన కుటుంబాన్ని మోసం చేస్తున్నారమ్మా. తాళి కట్ట ముందుకే తాళి కట్టిందని చెప్పేసి ఈ ఇంటి కోడలేంది ఆ భూమి. ఇప్పుడు వాడు ఏకంగా మన ఇంట్లో త్రిష్ట వేసి సంబంధం లేనట్టుగా ఉన్నారు. అలాంటి వాళ్ళను ఈ ఇంట్లో ఉండే అర్హత లేదమ్మా అని గగన్ అంటుండగా, అసలు కాస్త నేను చెప్పేది వినురా. ఆల్రెడీ నాకు తెలుసు, కానీ నేను చెప్పేది వింటావా? చెప్పమ్మా. ఏం లేదు, పూర్ణి శివను ప్రేమిస్తుంది అనేసరికి గగన్ షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నావమ్మా? అవునరా అని చెప్పేసి ఓ రోజు సెల్ఫీ దిగుతారు కదా, ఆ సెల్ఫీ గమనిస్తుంది శారద. కోపంతో పూర్ణిని సెల్ఫీ ఎందుకు దిగావా అడుగుతుంది. ఊరికేనమ్మా అంటుంది కదా. అప్పుడు వెంటనే నిజం చెప్తావా లేదా అని వెంటనే చెంప పగల కొట్టేసరికి, నేను శివను ప్రేమిస్తున్నానమ్మా అని చెప్పేసి పూర్ణి అంటుంది. అప్పుడు ఏం చేయలేకుండా పిచ్చిగాని పట్టిందా అని చెప్పేసి శారద అంటుంది. శివ లేకపోతే నేను చచ్చిపోతానమ్మా అని చెప్పేసి బెదిరిస్తుంది. ఏలోపు ఇక శారద కంగారు పడిపోతుంది. ఇదిరా జరిగింది. శివను పూర్ణి ప్రేమిస్తుంది. ఇప్పుడు నువ్వు ఏం చేసినా కూడా పూర్ణి మనకు దక్కదురా అని చెప్పేసి బెదిరించేసరికి ఇక గగన్ ఏం చేయలేని పరిస్థితి. భూమి వచ్చేసరికి శివ బయట కూర్చొని చాలా ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు వెంటనే శివ భూమిని పట్టుకొని చాలా ఏడుస్తుండగా జరిగిన విషయం పూర్ణి చెప్తుంది. అప్పుడు వెంటనే భూమి షాక్ అయిపోతుంది. బావకు చెప్పకుండా ఇలా చేయడం పొరపాటే అని చెప్పేసి వెళ్ళి, నన్ను క్షమించి బావా, తమ్ముడే, నేను కాదనట్లేదు, కాకపోతే కొన్ని కారణాల వల్ల నా తమ్ముడిని ఇక్కడ పెట్టాల్సి వచ్చింది అని ఈ విధంగా భూమి రిక్వెస్ట్ చేస్తుంది. గగన్ మాటలు వినిపించుకోకుండా పైకి వెళ్ళిపోతాడు. ఏలోపు అదంతా పట్టించుకోకని చెప్పేసి అన్న తర్వాత ఇక పూర్ణి కూడా చాలా బాధతో గదిలోకి వెళ్తుంది. భూమి శివన్ తీసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత, నన్ను క్షమించక్క, నీకు ఓ విషయం చెప్దామని అనుకున్నాను. అసలు ఇదంతా జరుగుతుందని అనుకోలేదు. ఫోన్ చేశాను నీకు, కానీ బావ లిఫ్ట్ చేసి నిజం తెలుసుకున్నాడక్క అనేసరికి, సరేలే, ఏ రోజైనా నిజం తెలియాల్సిందే కదా అని చెప్పేసి భూమి అంటుంది. అసలు నువ్వు నాకేం చెప్పాలనుకున్నావు? ఇంపార్టెంట్ విషయం నీతో మాట్లాడాలనుకున్నాను. బావ నువ్వు ప్రేమించుకున్నారు. అనుకోని కారణాల వల్ల పెళ్లి జరిగింది. కాకపోతే ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటా విషయం? నేను బిందును ప్రేమిస్తున్నాను. మా పెళ్ళి ఎలాగైనా నువ్వు జరిపిస్తావని, ప్రేమను అర్థం చేసుకుంటావని ఈ విషయం చెప్పడానికే ఫోన్ చేశాను. కానీ బావ నీ ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఓహో, అందుకేనా కోపంతో నన్ను నడి రోడ్డు మీద వదిలేసి బావ వచ్చాడు. సరే, ఈ విషయం ఇప్పటికీ ఆలోచించే సిచ్యువేషన్ లేదు. చూస్తున్నావు కదా ఎన్ని గొడవలో. ఇప్పుడు ఆ ఇంట్లో తెలిస్తే ఇక ఏకంగా నాన్న కూడా నన్ను దూరం పెడతాడు. అది కాదక్క, బిందు లేకపోతే నేను బ్రతకలేను అని చెప్పేసి శివ అంటాడు. ఏలోపు వెంటనే శివకు పూర్ణికి పెళ్లి చేయాలి, ఇలాంటి అబ్బాయి ఎక్కడ దొరుకుతాడని చెప్పేసి శారద అనుకుంటుంది. గగన్ దగ్గరికి వెళ్తుంది శారద. ఏంటమ్మా, నీతో కాస్త మాట్లాడరా, చెప్పు. ఏం లేదురా, శివ లాంటి అబ్బాయి మనం ఎక్కడ తీసుకురాలేం. ఎందుకంటే చూస్తున్నావు కదా, అలాంటి అబ్బాయి మన ఇంట్లో ఉంటే పూర్ణి కూడా మన కళ్ళ ముంగట ఉంటుంది. అందుకనే వీళ్ళిద్దరికీ పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను అనేసరికి ఒక్కసారిగా గగన్, ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? అసలు నా చెల్లెల్ని ఒక హోదాకి ఇవ్వాలనుకున్నా. ఆ హోదా మన ఇంట్లో లేదారా? అయినా నీకుంటేంది, శివకుంటేంది? శివను ఈ ఇంట్లో ఉంచుకుంటే పూర్ణి మన కళ్ళ ముంగట ఉంటుంది కదా, ఆలోచించరా అని చెప్పేసి ఈ విధంగా అంటుంది. ఫస్ట్ వాళ్ళు చదువు, కానీ ఫ్యూచర్లో వాళ్ళిద్దరూ లవ్ చేసుకున్న విషయం పక్కన పెడితే ఎదిగే విషయం కావాలి. ఈ విషయం ఇప్పుడు పూర్ణికి చెప్పకు. తన చదువు మీద కాన్సన్ట్రేట్ చేస్తేనే, అతనికి జాబ్ వస్తేనే ఆ తర్వాతనే అని చెప్పేసి ఈ విధంగా గగన్ అంటాడు. ఎలా అయితేంద్రా, నువ్వు ఒప్పుకున్నావు కదా, అది చాలు అని అన్న తర్వాత వెంటనే ఇక మరోవైపు అపూర్వ ఎలాగైనా ఆ భూమిని ఇక్కడికి రాకుండా చేయాలని బావని చెప్పేసి అపూర్వ శరత్చంద్ర గదిలోకి వెళ్తుంది. ఏంటి బావా, ఏం ఆలోచిస్తున్నావు? ఓ, మొన్న భూమి గగన్ వచ్చి ఇక్కడ రాద్దంతం చేసింది గురించి ఆలోచిస్తున్నావా? బావా, అదంతా వదిలే బావా.
ఇదంతా పక్కన పెట్టు. నువ్వు ఎందుకు కట్నం పంపించలేదు? కొన్ని కారణాల వల్ల బావా. కానీ ఆ గగన్ గాడు పంపించినందుకు మన పరువు తీశాడు కదా అని అంటుండగా, వాణ్ణి వదిలిపెట్టను. ఈరోజు వాళ్ళ ముంగట నా పరువు తీసేలా చేశాడు అని విధంగా అంటుండగా, ఇక ఎలాగైనా సరే బావా, మన పరువు తీయాలనే ఆ భూమి గగన్ అనుకుంటున్నారు బావా. అవును అపూర్వ, నువ్వు చెప్పింది నిజమే. అయినా కేపీ చెప్పడం వల్ల ఇష్టం లేకున్నా సరే వాణ్ణి అల్లునిగా ఒప్పుకున్నాను. కానీ నా గుండెల మీద తన్నినట్టుగా అనిపించింది. ఎన్ని రోజులు వాని మొహం కూడా చూడకుండా నేను ఎందుకు దూరంగా ఉన్నానో అది నాకు మాత్రమే తెలుసు. నాకు తెలియదా బావా నీ గురించి? అయినా వాళ్ళ గురించి పట్టించుకోకు బావా. ఎప్పుడైనా సరే భూమి నిన్ను కాదరుకొని వెళ్ళింది కాబట్టి ఎప్పుడైతే నీ దగ్గరికి వస్తుందో అప్పుడే ఈ ఇంటి కూతురు అవుతుంది బావా. ఇక తను కూతురు కావాల్సిన అవసరం లేదు అని అంటుండగా, ఏంటి బావగారు కొత్తగా మాట్లాడుతున్నారు? భూమి ఈ ఇంటి కూతురు కావాల్సిన అవసరం లేదు ఏదేదో అంటున్నారు అని అంటుండగా, అయినా నువ్వు చేసిన నీ ఒక్క మాట ప్రకారమే ఇదంతా ఒప్పుకున్నాను అని ఈ విధంగా శరత్చంద్ర కేపీతో అంటాడు. చెప్పాను కదా బావగారు, మీరు ఒకవేళ ఇక ఇలా భూమిని దూరం పెడితే ఫ్యూచర్లో నిజం కూడా బయటపడబోతుంది. ఆ తర్వాత మీ ఇష్టం. ఏంటి కేపీ, మమ్మల్ని బెదిరిస్తున్నావా? మా ఇంట్లో తిండి తిన్నాను కాబట్టే విశ్వాసంతో ఈ విషయం చెప్పలేదు. నన్ను చంపింది మీరే. అటెంప్ట్ టు మర్డర్ కింద మీ ఇద్దరిని అరెస్ట్ చేయవలసి వస్తుందని కనీసం నేను కేసు పెడితే మరుక్షణం నువ్వును మీ ఆయన అదే శరత్చంద్ర గారు ఇద్దరు కలిసి జైల్లోకి వెళ్తారు. అది మాత్రం గుర్తుపెట్టుకో అపూర్వ గారు. కొన్ని కారణాల వల్ల మంచికే కానీ వాడుకుంటున్నాం, చెడు కదా. మీరు బ్లాక్మెయిల్ చేస్తున్నాను అనుకోవచ్చు, కానీ ఇది భూమి గగన్ జీవితం కోసం నేను చేస్తున్న పోరాటం అని చెప్పేసి కేపీ అంటాడు. మర్చిపోయాను బావగారు, మీతో ఒక విషయం చెప్పడానికి వచ్చాను. ఏం లేదు, ఈ ఇంటి ఆడపిల్ల ఆ ఇంటికి పోయినప్పుడు ఆ ఇంటికి మీరు సారె పంపించాలి అని అంటుండగా, ఏంటి సారెనా? చెప్పాను కదా బావగారు, కొన్ని కార్యక్రమాలు తెలిసే వాళ్ళకు తెలిసిన కూడా ఎలాగైనా కుటుంబాన్ని ముక్కలు చేసే ప్లాన్లో ఉంటారు. కానీ కొన్ని కార్యక్రమాలు ఇంటి నుంచి సారిపోవాలి ఆ ఇంటికి అని అన్న తర్వాత, కేపీ నేనేదో నీకు భయపడి ప్రతి ఒక్కటి ఒప్పుకుంటానా అనుకుంటున్నావేమో. ఎట్టి పరిస్థితిలో ఈ ఇంటి నుంచి భూమికి సారిపోదు. అదేంటి బావగారు, ఎన్నిటికి ఒప్పుకొని ఏకంగా అల్లున్నన్ను కూతుర్ని ఇంటికి తీసుకొచ్చి 5 రోజులు ఇక్కడనే వాళ్ళ సంతోషాన్ని ఎదురుపడి చూసే నువ్వు ఈరోజు ఆ ఇంటికి మన తరపున సారె పంపించమంటే కాదని తిరస్కరిస్తున్నారేంటి? సరే బావగారు, మీరు పంపించకండి, నేను చేసేది నేను చేస్తాను. ఏంటి కేపీ, బెదిరిస్తున్నావా? మా బావని బెదిరిస్తున్నావా? లేదండి, బెదిరించడమా? నాకా? అది రాదు కదా. సరే అండి, మీరు పంపించకండి, నేనేం చేయను అదే చేస్తాను అని అంటుండగా వెళ్తున్న కేపీని శరత్చంద్ర పిలుస్తాడు. ఈసారి ఆఖరిసారి కేపీ, నువ్వు అన్నావు కాబట్టి నాకు ఇష్టం లేకున్నా సరే సారె పంపిస్తాను. అదేంటి బావా భయపడి కేపీకి? అపూర్వ ఆగు. సరే బావగారు, మంచి మాట చెప్పారు అని కేపీ లోపల నుంచి వెళ్ళిపోతాడు. అపూర్వ, కావలసిన ఏర్పాట్లు చూడు. అది కాదు బావా, చెప్పాను కదా అపూర్వ, వెళ్ళిపో అని అపూర్వ బయటకు వస్తుంది. ఈ కేపీ ఏంటి మమ్మల్ని టార్చర్ పెట్టి ఇక బ్లాక్మెయిల్ చేస్తున్నాడు? దానికి సారె పంపించన్నా, లడ్డూలో విషం కలిపి పంపిస్తే తిని ఆ కుటుంబం మొత్తం చస్తారు అని సారె పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అపూర్వ అనుకున్నట్టే లడ్డూలలో విషం కలుపుతుంది. ఇక మరోవైపు భూమి ఇంటికి వచ్చిన తర్వాత బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే శారద భూమితో ఒక విషయం చెప్తుంది. అమ్మా, ఫస్ట్ మీరు నన్ను క్షమించండి అత్తయ్య. ఎందుకమ్మా, శివ నా తమ్ముడని బావకు చెప్పలేక భయంతో ఇలా ఉన్నాను, కానీ వేరే ఉద్దేశం కాదమ్మా. దాని గురించి పట్టించుకోకు అని చెప్పేసి శారద అంటుంది. సరే అమ్మా, దాని గురించి పక్కన పెట్టు, నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటత్తయ్య? పూర్ణి శివను ప్రేమిస్తుంది అని శారద చెప్పేసరికి ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. ఏంటి, పూర్ణి శివను ప్రేమిస్తుందా? అవునమ్మా, నాకు ఈ మధ్య తెలిసింది. ఇదేంటి, బిందును వీడు లవ్ చేసుకుంటున్న విషయం చెప్పాడు కదా, ఇప్పుడు శివను పూర్ణి ప్రేమించడం ఏంటి అని ఆలోచిస్తుంటుంది. ఏమైంది భూమి, ఏం ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదు అత్తయ్య, అందుకే అమ్మ
నేను ఈ విషయం గగన్ కూడా చెప్పాను. బావేమన్నాడు? ఏం చెప్పలేదు. కానీ నీకు చెప్తున్నానసరికి భూమి సందిగ్ధంలో పడిపోతుంది. మరి ఏం చేయబోతుంది? అక్క గురించి తన ప్రేమను త్యాగం చేసి పూర్ణి మెడలో తాళి కడతాడా, ప్రేమ కోసం అని చెప్పేసి బిందు మెడలో తాళి కట్టబోతున్నాడా అనేది అప్కమింగ్లో కామెంట్లో మీరు అప్లోడ్ చేయాలని మెసేజ్ పెడుతున్నా. థ్యాంక్ యూ ఫర్ అగైన్.